చాలా కాలం క్రితం ఉజ్ అనే దేశంలో ఒక మనిషి జీవించేవాడు. అతని పేరు యోబు. ఆ దేశంలో అతనికంటే ధనవంతుడు లేడు, అతనికంటే న్యాయంగా జీవించినవాడు కూడా లేడు. యోబు దేవునికి భయపడేవాడు. చెడును చూసి దూరంగా వెళ్ళేవాడు. అతని మాటల్లో నిజాయితీ ఉండేది, చర్యల్లో న్యాయం కనిపించేది. యోబు ఇంట్లో ఎప్పుడూ సందడి. 7 కుమారులు, 3 కుమార్తెలు. వాళ్ల నవ్వులతో ఇల్లు నిండిపోయేది. పండుగలొచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేసేవారు. కాని యోబు ఆనందం అక్కడితో ఆగేది కాదు. తన పిల్లలు దేవుని మనసు నొప్పించి ఉండకూడదని ప్రతి ఉదయం దేవునికి ప్రార్థించేవాడు. వాళ్లు తెలియకైనా పాపం చేసి ఉంటే అని ఆలోచించే తండ్రి యోబు. యోబు ధనవంతుడు. పశువులు, పొలాలు, సేవకులు అన్నీ అతనికి ఉన్నాయి. కాని అతని గొప్ప సంపద దేవునితో ఉన్న సంబంధమే. ప్రజలు అతన్ని గౌరవించేవారు. న్యాయస్థానంలో అతని మాటకు విలువ ఉండేది. బీదవాళ్లకు సహాయం చేయడం అతనికి అలవాటు. ఇలా యోబు జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో పరలోకంలో ఒకరోజు దేవదూతలు దేవుని ఎదుట నిలబడ్డారు. వారితో పాటు సాతాను కూడా వచ్చాడు. దేవుడు సాతానును చూసి ప్రశ్నించాడు, నీవు నా సేవకుడి యోబును గమనించావా? అతనిలాంటి న్యాయవంతుడు భూమిపై లేడు. సాతాను స్వల్పంగా నవ్వాడు. అతను నీకు ఉచితంగా భయపడుతున్నాడా అని అడిగాడు. అతనికి అన్నీ ఇచ్చావుగాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. అతని సంపదను తీసెయ్యి, అప్పుడు చూడు, నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు. దేవుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తరువాత అనుమతిచ్చాడు. అదే రోజు యోబు జీవితంలో చీకటి రోజు మొదలైంది. ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. శ్వాస ఆడక అన్నాడు, స్వామీ, దొంగలు వచ్చారు, పశువులన్నీ తీసుకెళ్లారు, చాలామంది చనిపోయారు. యోబు ఇంకా ఆ వార్త జీర్ణించుకోకముందే మరో సేవకుడు వచ్చాడు. ఆకాశం నుండి అగ్నిపడింది, గొర్రెలన్నీ కాలిపోయాయి అన్నాడు. తరువాత ఇంకొకడు, శత్రువులు వచ్చి మీ సంపదంతా దోచుకున్నారు. యోబు నిల్చున్న చోటే నిల్చున్నాడు. మనసు ఖాళీ అవుతున్నట్టనిపించింది. చివరగా ఒక వ్యక్తి వచ్చాడు. అతని ముఖంలో భయం, కళ్లల్లో కన్నీళ్లు. స్వామీ, మీ కుమారులు, కుమార్తెలు ఒక ఇంట్లో కలిసి భోజనం చేస్తుండగా ఇల్లు కూలిపోయింది, అందరూ చనిపోయారు. ఆ మాటలతో యోబు కూలిపోయాడు. అతను తన బట్టలు చించుకున్నాడు, తల ముండనం చేసుకున్నాడు, భూమిపై పడి ఏడ్చాడు. కాని అతని నోటినుంచి దూషణ రాలేదు. అతను మెల్లగా అన్నాడు, నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతోనే వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. సాతాను మళ్లీ పరలోకానికి వచ్చాడు. ఇప్పటికీ అతను నిన్ను దూషించలేదు అన్నాడు. సాతాను అన్నాడు, శరీరాన్ని తాకలేదు కాబట్టి అతని శరీరాన్ని కొట్టు, అప్పుడు చూడు. దేవుడు మరోసారి అనుమతిచ్చాడు. ఒక రాత్రిలోనే యోబు శరీరమంతా భయంకరమైన పుండ్లతో నిండిపోయింది. తలనుంచి పాదాల వరకు నొప్పి, నిద్రలేదు, శాంతిలేదు. అతను బూడిదలో కూర్చుని మట్టితో శరీరం గోక్కుంటున్నాడు. ఒకప్పుడు గౌరవించిన యోబు ఇప్పుడు ప్రజల కళ్లకు అసహ్యుడు. అది చూసిన యోబు భార్య తట్టుకోలేకపోయింది. ఆమె కన్నీళ్లతో అరిచింది, ఇంకా ఎందుకీ దేవుడు? దేవుణ్ణి దూషించి చనిపో. యోబు ఆమె వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, మనము దేవుని చేతినుండి మంచిని మాత్రమే తీసుకుంటామా, బాధను తీసుకోకూడదా? యోబు బాధ విన్న అతని స్నేహితులు వచ్చారు. మొదట వారు మాట లేకుండా 7 రోజులు కూర్చున్నారు. యోబు బాధ ఎంత ఘోరమో వాళ్లు చూశారు. కాని ఆ మౌనం ఎక్కువ కాలం నిలవలేడు. ఒకడన్నాడు, నీవు తప్పు చేశావుగాబట్టే దేవుడిలా చేస్తున్నాడు. మరొకడు, దేవుడు న్యాయవంతుడు, నీ పాపం లేకుండా ఇలా జరగదు. వాళ్ల మాటలు యోబు గుండెను మరింత చీల్చాయి. యోబు దేవునితో మాట్లాడాడు, ప్రభువా, నేను ఎందుకు పుట్టాను? ఎందుకు ఈ జీవితం? అతను ప్రశ్నించాడు, అరిచాడు, ఏడ్చాడు. కాని దేవుణ్ణి వదల్లేదు. చాలా రోజుల తర్వాత ఒకరోజు ఒక గాలివానలోంచి దేవుని స్వరం వినిపించింది. యోబూ, నేను భూమిని సృష్టించినప్పుడు నీవెక్కడివావి? సముద్రానికి సరిహద్దులు ఎవరు పెట్టారు? యోబు అర్థం చేసుకున్నాడు, దేవుడు తనకంటే గొప్పవాడని, తనకు అన్నీ అర్థమవ్వాల్సిన అవసరం లేదని. అతను తల వంచాడు. ప్రభువా, ఇప్పటివరకు విన్నాను, ఇప్పుడు నా కళ్లతో చూచాను.
దేవుడు యోబును పునరుద్ధరించాడు. ఆరోగ్యమిచ్చాడు, సంపదను రెట్టింపు చేశాడు, మళ్లీ పిల్లలనిచ్చాడు. యోబు చివరి జీవితం మొదటి జీవితం కంటే మరింత ఆశీర్వాదంగా మారింది. ఈ కథ మనకోసం. బాధలు వస్తే దేవుడు లేడనుకోకండి. యోబులాగా విశ్వాసంలో నిలబడండి. ఎందుకంటే దేవుడు మౌనంగా ఉన్నా పనిచేస్తూనే ఉంటాడు.